ఇక దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహారావు అన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పైన విమర్శలు వస్తున్నాయన్న ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావుతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. రాజరాజేశ్వర దేవస్థానం డెవలప్మెంట్ మీద జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో అది కొంచెం హాట్ టాపిక్గా జరుగుతుంది. ఏదైతే అభివృద్ధి నేపథ్యంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడుతున్న క్రమంలో ఏదైతే మట్టి తొలగనీయకుండా మట్టి అలాగే ఉంచడంతో కొంత ఇక్కడ ఏవైతే నివసిస్తున్న ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. వీటిపైన అడ్డుకోవడానికి పూర్తిగా టీఆర్ఎస్ఏ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం మనతో మాట్లాడేందుకు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు అడ్డుకుంటున్నారు అభివృద్ధిని మీరు చూడలేకపోతున్నారు, ఓరలేకపోతున్నారు అని చెప్తున్నారు. మరి మీరేమంటారు దీనికి? చాలా హాస్యాస్పదంగా ఉంది. మనసులో ఒక ఆలోచన ఉండి ఒక ఎజెండా పెట్టుకొని అక్కడ ఉన్న మన ఎవరైతే కోర్టుకెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్న దుకాణదారులు ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టాలి, అక్కడ ఉన్న ప్రాంతం అందరిని ఇబ్బంది పెట్టాలని వారి మైండ్లో ఉండి ఇవాళ మా మీద నిందలేసుడు చాలా వారి దురాలోచన, వారి తప్పు ఆలోచన అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ఎప్పుడైనా పత్రికాముఖంగా చెప్పినాం, మేము అభివృద్ధికి సహకరిస్తాం. ఎన్నడూ కూడా వాళ్ళు గూలగొట్టినా నెల రోజులైనా మేము ఎప్పుడు కూడా వెళ్ళి ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయలేదు, ఎక్కడ అడ్డుకోలేదు మేము. సో మేము అడ్డుకున్నామని చెప్పేది అది కేవలము రాజకీయ లబ్ధి కోసం నిందలేసుడు, లేకపోతే వారి అసమర్థత కోసం నిందలేసుడు తప్పితే దానిలో ఎటువంటి వాస్తవం లేదని భావిస్తాను. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మీ ప్రభుత్వంలో 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పేసి వేములవాడ దేవస్థానానికి చెప్పుకొచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అందులో నుంచి ఎలాంటి కూడా పెద్ద అభివృద్ధి కార్యక్రమం జరగలేవు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు మేము ఏదైతే భూ సేకరించినామో ఇలా వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తున్నా మేము చేపట్టిన భూ సేకరణ దాని మీదే చేస్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఇక్కడ లేని విధంగా అక్కడ ఉన్న ఎవరైతే భూమి కోల్పోతున్న వాళ్ళందరినీ పిలిచి ఎకరాన 90 లక్షల రూపాయలు చేసి మరి వారికి ఇచ్చి సంతోషంగా వారిని భూ సేకరించి సుమారుగా 30 ఎకరాలు సేకరించి దాన్ని మేము మట్టి నింపి ఇక్కడ ఉన్న చెరువును జరిపి ఆ చెరువును మళ్ళీ ఒక ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి నిరంతరంగా అందులో నీళ్లు ఉండాలని 17 కోట్లు పెట్టి సంకెపల్లి నుండి పైప్ లైన్ వేసుకొచ్చి నిరంతరంగా ఈ చెరువులో నీళ్లు ఉంటట్టు చేపిస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాదు, ధర్మగుండంలో నీళ్లు లేకపోతే ఆ మురికి నీళ్ళల్లో మరి పరిశుభ్రమైన నీళ్ళతో వాళ్ళు భక్తులు మరి వారు గుండంలో మునిగి చేస్తే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుందని మిషన్ భగీరథ ద్వారా అందులో నీళ్లు తీసుకొచ్చి, అదే కాకుండా ఇక్కడున్న ఏదైతే లాడ్జింగ్లు కానీ వారు ఉన్న గృహ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా 5 కోట్ల రూపాయలు పెట్టి నీళ్ళు ఇచ్చడం జరిగింది. అంతకుముందు నీళ్ళే ఈ ఏరియాలో, మరి అది అభివృద్ధి కాదా? వేములవాడ పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా 42 కోట్లు పెట్టి ఇంటింటికి నల్లా తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చింది వాస్తవమా కాదా? ఇలా ఫస్ట్ బైపాస్ కానీ సెకండ్ బైపాస్లో మరి రోడ్డు నిర్మించి సెంట్రల్ లైటింగ్ వేసి సుమారుగా 80-90 కోట్లు నంది కమానికల్ ఇదంతా అభివృద్ధి చేసింది మా పీరియడ్లో అన్నా కాదా? మీరనే ఏదైతే దేవాలయ అభివృద్ధి స్పెసిఫిక్గా ఇవన్నీ అదొక పార్టే. ఇదే కాకుండా మేము ప్రణాళిక చేసి అప్పుడు శృంగేరి స్వామి దగ్గరికి పోయి దాని ఆమోదం పొంది మరి పబ్లిక్తోని ఇక్కడ ఉన్న పబ్లిక్తోని కూడా ఇక మేము చేయబోయేది ఇది అని దాని మరి డ్రాయింగ్స్ కూడా అన్నీ పెట్టి ఇక్కడ ఉన్న ఈఓ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో కూడా దాన్ని చిత్రపటాలు పెట్టి మరి ప్రదర్శించింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవునా కాదా? ఇవన్నీ చేసినాకనే కదా డబ్బులు 100 కోట్లు వచ్చేది అవసరం. ఈ పార్ట్లో సుమారుగా 250-300 కోట్లు ఇంకా పైచిలకు ఈ దేవస్థానము కార్యక్రమంలో చేసినాం మేము. ఇక మెయిన్ గర్భాలయం నుండి ఏదైతే డెవలప్మెంట్ చేయాలనో అప్పటికే ఎలక్షన్లు రావడము ఇవన్నీ జరగడం జరిగింది. మరి ఇలా మేము సేకరించిన భూమి కానీ లేకపోతే మేము చేసిన దాని మీదే నువ్వు ఇలా అన్నదాన సత్రం కానీ లేదంటే ఇంకేమైనా అభివృద్ధి చేస్తున్నానంటే ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో సేకరించిన భూమి వెచ్చించిన డబ్బులతోనే నువ్వు ఇలా అభివృద్ధి అవకాశం నీకు దక్కింది, లేకపోతే నువ్వు ఒక చిన్న గుంట భూమి కాదు ఇంకేం సేకరించలేదు. అందుకని ఈ అభియోగాలన్నీ మానుకొని వారికి మళ్ళీ చెప్తున్నాం, మేము స్వాగతిస్తామని చెప్తున్నాము, వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీ ద్వారా అసలు మీరు
డ్రాయింగ్స్ ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు? పాత ప్లాన్లే మీరు ద్వారా చేస్తున్నారా, లేకపోతే మీరు ఏమైనా కొత్త ప్రణాళిక ఉందా? ఇది మొత్తానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 40 ఏళ్ళు ఉన్నప్పటికీ వేములవాడ కాదు తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంను కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితి. మేము 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి చేశామని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, వేములవాడ నుంచి.